प्रभु आ रहे हैं। నమస్తే ఫ్రెండ్స్, ఛానల్కి స్వాగతం. హైదరాబాద్లో మోస్ట్ ఫేమస్ అండ్ విజిటెడ్ టెంపుల్ బిర్లా మందిర్. టుడే బిర్లా మందిర్కి వెళ్తున్నా. ఇది వచ్చేసి రవీంద్ర భారతి ఆడిటోరియం. చాలా మూవీస్ లో చూసే ఉంటారు మీరు. ఇక్కడ ఒక చిన్న సందు ఉంది కదా, ఈ సందు నుంచి లోపలికి వెళ్ళాలి. టెంపుల్ వచ్చేసి లకడి కపుల్లో ఉంటుంది. టెంపుల్ కొండ మీద ఉంటుంది. చుట్టూరు షాప్స్ చూడొచ్చు మనం. ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుండి మనం ముందుకెళ్ళాలి. బిర్లా మందిర్ టెంపుల్ ని 280 feet హైట్ లో కొండ మీద కట్టారు. ఇది చాలా డిఫికల్ట్ టాస్క్ అనే చెప్పాలి. ఈ టెంపుల్ ని కట్టడానికి 10 years టైం పట్టింది. 1976 లో ఈ టెంపుల్ ని ఓపెన్ చేశారు. బిర్లా మందిర్ ని బిల్డ్ చేయడానికి 2000 tons ఆఫ్ ప్యూర్ మార్బల్స్ ని యూజ్ చేశారు. అంటే 20 lakhs వైట్ మార్బల్స్ ని యూజ్ చేసి కట్టారు. నిజంగానే ఇది ఒక జస్ట్ మార్బలెస్ థింగ్ కదా. టెంపుల్ ఆర్కిటెక్చర్ స్టైల్ అంతా ద్రవిడియన్, రాజస్థానీ, ఉత్కాల స్టైల్లో ఉంటుంది. టెంపుల్ ఎంట్రన్స్ లో విఘ్నేశ్వరుడు ఉంటాడు. ఇటుపక్క ఆంజనేయ స్వామి ఉంటాడు. అటుపక్క ఇటుపక్క 2 మినీ టెంపుల్స్ ఉంటాయి. ఇక్కడే మనం టెంకాయ కొట్టాలి. లోపలికి టెంకాయలు అలా ఉండవు. ఇక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి గ్రాండ్ ఐడియల్ 11 feet హైట్ లో ఉంటుంది. అలాగే కమలం పువ్వు ఆకారంలోని గొడుగ్గానే ఉంటుంది. రంగనాథ స్వామి మెడిటేషన్ అట్మాస్ఫియర్ ఇక్కడ ఉందని ఇక్కడ ఈ టెంపుల్ ని కట్టించారు. టెంపుల్ ని ఇక్కడ కట్టడానికి మెయిన్ రీజన్ కొండ మీద ఉండే అట్మాస్ఫియర్. నేచర్ ని ఎంజాయ్ చేసే వాళ్ళు ఇక్కడ సూపర్ గా ఎంజాయ్ చేస్తారు. టెంపుల్ కి రావాలనుకుంటే మీరు ఈవినింగ్ టైం రండి. బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. పీస్ఫుల్ అంబియన్స్ ఉంటుంది. ఈ గుడి నుంచి చూస్తే టోటల్ హైదరాబాద్ కనిపిస్తుంది. మెయిన్ గా పక్కన ఉండే ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్, ఈ పక్కన ఉండే సెక్రటేరియట్, అంబేద్కర్ స్టాచ్యూ పీస్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇక్కడ నుండి నాకు వ్యూ అయితే పర్సనల్ గా చాలా ఇష్టం. టెంపుల్ లోకి మొబైల్స్ ఏమి అలౌ ఉండవు. లాస్ట్ టైం ఫెస్టివల్ అప్పుడు అలౌ చేశారు. అప్పుడు తీసిన పిక్చర్స్ ఇవన్నీ. కార్స్ కి, బైక్స్ కి టెంపుల్ దగ్గరే పార్కింగ్ ఫెసిలిటీ ఉంది. ఇది అందరికీ ఫ్రీ ఆఫ్ కాస్టే. మీరు వీకెండ్స్ లో వస్తే ఇక్కడ లిమిటెడ్ పార్కింగ్ ఏరియా ఉంది కాబట్టి కష్టం అవ్వచ్చు మీకు. కార్ పార్కింగ్ పక్కనే వాష్రూమ్స్ ఉంటాయి. గుడి లోపలికి మొబైల్ తీసుకుపోవడం అలో లేదు కాబట్టి మీ దగ్గర ఏమైనా గ్యాడ్జెట్స్ ఉన్నా ఇక్కడ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు టోకెన్ ఇస్తారు. మీరు తీసుకొని పక్కనే షూ ర్యాక్స్ ఉంటాయి. ఇక్కడ షూస్ గా పెట్టుకోవచ్చు. ఇదంతా ఫ్రీ ఆఫ్ కాస్టే. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7 నుంచి ఆఫ్టర్నూన్ 12 వరకు ఉంటుంది. మళ్ళీ ఆఫ్టర్నూన్ 2 నుంచి నైట్ 9 వరకు ఉంటుంది. మీరు 12 to 2 బిర్లా సైన్స్ సెంటర్ విజిట్ చేయొచ్చు. ఇక్కడ మినీ గార్డెన్ ఏరియా లాంటిది ఉంది. ఇక్కడ పీపుల్ ఎక్కువగా ఫొటోస్, వీడియోస్ తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ శ్రీకృష్ణుని గ్రాండెస్ట్ స్టాచ్యూ ఉంటుంది. ఇది మంచి ఫోటోజెనిక్ ప్లేస్ ఇది. మీరు యాక్చువల్గా వీడియోని గమనిస్తే ఎక్కువగా చిల్డ్రన్స్ కనబడుతూ ఉంటారు. ఈరోజు వచ్చేసి November 14 చిల్డ్రన్స్ డే. అందుకని చిల్డ్రన్స్ టెంపుల్ విజిట్ చేయడానికి చాలా మంది వచ్చారు ఈరోజు. కింద ఆపోజిట్ ఏరియాలో ప్రసాదం కౌంటర్స్ గానే ఉంటాయి. ఇక్కడ 2 pieces వచ్చేసి 50 rupees ఛార్జ్ చేస్తారు. మీరు ఏమైనా షాపింగ్ చేయాలన్నా షాపింగ్ చేయవచ్చు. ఇక్కడ వెయిట్ మిషన్ గానే ఉంటుంది. మీరు వెయిట్ గాని చూసుకోవచ్చు. హైదరాబాద్లో నాకు నచ్చిన టెంపుల్స్లో బిర్లా మందిర్, లోటస్ టెంపుల్ ఒకటి. మీరు ఇవి చూసుకొని ట్యాంక్ బండ్కి కానీ వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి 1 kilometer డిస్టెన్స్లోనే అన్నీ ఉంటాయి. సెక్రటేరియట్, బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ, లూమ్ని పార్క్, ఎన్టీఆర్ గార్డెన్స్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ టెంపుల్కి వచ్చే దారిలో షాప్స్ గానే ఉంటాయి. మీరు ఏమైనా షాపింగ్ చేయాలన్నా షాపింగ్ చేయవచ్చు. ఇక్కడ లేడీస్ సంబంధించిన ఐటమ్స్, బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి. ఇవి బాయ్స్కి కానీ స్పెట్స్, ఇంకా చాలా ఐటమ్స్ ఉంటాయి. బిర్లా మందిర్కి రావడానికి లకడి కపుల్లో మెట్రో స్టేషన్ గాని ఉంది. సికింద్రాబాద్ టు మెహందీపట్నం, ఉప్పల్ టు మెహందీపట్నం కానీ మీరు బస్సుల ద్వారా రావచ్చు. ఇఫ్ యూ ఫస్ట్ టైం వాచింగ్ దిస్ వీడియో, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.